హలో అండి. వెల్కమ్ టు విహిర జాబ్ అప్డేట్స్ తెలుగు. ఇవాళైతే మైక్రోసాఫ్ట్ వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ ఇంజినీరింగ్ రోల్‌కైతే హైరింగ్ స్టార్ట్ చేశారండి. ఇక్కడ చూసారు కదా! లొకేషన్ వచ్చేసి బెంగుళూరు, కర్ణాటక. అండ్ ఇదైతే క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే 2026లో గ్రాడ్యుయేట్ అవుతున్నారో బీఈ, బీటెక్, బీఎస్సీ, బీసీఏ మళ్ళీ ఐటీ సపోర్ట్, ఐటీ రిలేటెడ్ ఎవరున్నారో అందరూ అప్లై చేసుకోవచ్చండి. ఇదైతే అప్రెంటిస్‌షిప్ అండి. అండ్ ఇదొచ్చేసి రోల్ ఓవర్‌వ్యూ. నెక్స్ట్ కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేవి ఇక్కడ డీటెయిల్డ్‌గా ఇచ్చారు చూడండి. యెస్. మీకైతే ఈ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ మీరేం నేర్చుకుంటారు ఈ యొక్క అప్రెంటిస్‌షిప్‌లో అంటే ఇక్కడ డీటెయిల్డ్‌గా ఇచ్చారు. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి మైక్రోసాఫ్ట్ అప్రెంటిస్‌షిప్ 2026 టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్ అని టైప్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ లింక్డ్ఇన్ పేజ్ నుంచి ఇక్కడ ఒకటి వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా! మైక్రోసాఫ్ట్ వాళ్ళ అఫీషియల్ పేజ్ అండి ఇది. టెక్నికల్ సపోర్ట్ ఇంజినీరింగ్ అప్రెంటిస్ అని ఇచ్చారు. ఇదైతే 12 మంత్స్ అప్రెంటిస్‌షిప్ అండి. ఇదైతే పర్మనెంట్ జాబ్ కాదు. అండ్ చూసారు కదా! రెస్పాన్సిబిలిటీస్, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్డ్‌గా ఇచ్చారండి. యెస్. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు ఇంగ్లీష్‌లో చాలా ఫ్లూయెంట్‌గా ఉండాలి. ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ కూడా ఇచ్చారండి. ఇదైతే అప్రెంటిస్‌షిప్ అని. ఇది 12 మంత్స్ ఉంటుంది. ఫుల్ టైమ్ జాబ్ కాదని. నెక్స్ట్ అప్లై బటన్ పైన క్లిక్ చేయండి. డీటెయిల్స్ అన్నీ చదివేశాక యెస్. అప్లై బటన్ పైన క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా! జాబ్ ఒక ఐడి, డేట్ ఆఫ్ పోస్టింగ్ చూసారా? ప్రతిదీ ఇక్కడ ఉంది. తర్వాత మీరు అప్లై అని బటన్ పైన క్లిక్ చేసి మీ యొక్క రెజ్యూమే అప్లోడ్ చేసుకొని బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి నోటిఫికేషన్ ఇమ్మీడియట్